మరో గంటలో హైదరాబాద్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటు తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ సాయంత్రం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, గుడిసెలు రేకుల షెడ్ల కింద ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే వర్షం పడుతున్న సమయంలో ఎవరూ చెట్ల కింద నిలబడరాదని తెలిపింది. ఇక ఈ వెదర్ అప్డేట్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2-3 రోజుల నుంచి వింత వాతావరణ పరిస్థితులతో కనిపిస్తున్నాయి. పగటిపూట అంతా దాదాపు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా సాయంత్రం వేళల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వడగండ్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇదే క్రమంలో వర్షాలు నైరుతి ఋతుపవనాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. రాగల 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మరింత పురోగమించి దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు, అండమాన్ నికోబార్ దీవులు, సముద్రంలో మిగిలిన ప్రాంతం, మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంది. ద్రోణి ప్రభావంతో పాటు ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 3-4 రోజులు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని పేర్కొంది. అయితే శివ, ఇప్పటికే తెలంగాణ జిల్లాలోకి వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించారు. మంచిర్యాల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి వడగండ్ల వర్షం అయితే కురిసే అవకాశం ఉంది శివ. సో దీంతో వాతావరణ శాఖ అధికారులు ఈ 20 జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అయితే రాగల 3-4 రోజుల్లో కూడా తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవగా మే నెలలో వచ్చేసరికి దాదాపు ఉష్ణోగ్రతలు కొంత తక్కువగానే నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులకు తెలపడం జరిగింది. ద్రోణి ప్రభావంతో పాటు ఋతుపవనాలు కూడా కొంత ముందుగానే కేరళ తీరాన్ని తాకుతుండటంతో వాతావరణం కొంత చల్లబడే అవకాశం అయితే ఉంది. అయితే శివ, ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే ఇటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలపడం జరిగింది. ఇటు సో వీటన్నిటి చూస్తున్నట్టయితే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తుంటే పరిస్థితి చూస్తే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇటు సోమవారం ఉదయం మధ్యాహ్నం చాలా హాట్ గా ఉన్నటువంటి వాతావరణం సోమవారం అవ్వచ్చు, మంగళవారం అవ్వచ్చు, అలాగే ఇవాళ కూడా వరుసగా 3 రోజుల నుంచి ఉదయం మధ్యాహ్నం చాలా ఎండ తీవ్రతగా ఉక్కపోతగా ఉన్నటువంటి వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయి అప్పటికప్పులే మబ్బులు చేరుకొని ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం దాదాపు 2 రోజుల నుంచి అయితే కురుస్తుంది. కానీ ఇవాళ ఇంకా కాసేపట్లో హైదరాబాద్ నగరం అంతా కూడా, అంటే రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కూడా దాదాపు సిటీతో పాటు హైదరాబాద్ శివర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే కాసేపట్లో కురవనున్నట్టయితే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్ ప్రాంతాల్లో ఇప్పటికీ మబ్బులుగా మారి కొన్ని చినుకులు కూడా స్టార్ట్ అవడంతో ఇటు ట్రాఫిక్ కూడా, అంటే ఇప్పటికీ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లాల్సిన సమయం కాబట్టి వాహనదారులు కూడా ఇప్పటికీ అలర్ట్ అయిపోయారు. అయితే మరి కాసేపట్లో హైదరాబాద్ లో భారీ వర్షం కురుతుందంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి చిన్న చినుకులు పడుతున్నాయంటూ కూడా తెలుస్తుంది. అయితే నగర వాసులు, అంటే కేవలం ఉద్యోగం చేసి ఇంటికి వచ్చే వాహనదారులే కాకుండా నగర వాసులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించింది. ఇటు తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్ కూడా జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అలాగే ఇవాళ కాసేపట్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు చాలా జిల్లాల్లో కూడా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, చిన్నగా అంటే గుడిసెల్ లాంటి రేకుల చెట్ల కింద ఉండేవాళ్ళు, అలాగే చెట్ల కింద ఉండేవాళ్ళు కూడా జాగ్రత్తగా, అంటే చెట్ల కింద ఉండకూడదంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వర్షం పడుతున్న సమయంలో ఎవరు కూడా బయటికి వెళ్లకుండా ఉండాలంటూ కూడా కొన్ని నిబంధనలు అయితే పేర్కొంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, ఎస్ఆర్ నగర్, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ,
మాదాపూర్ లాంటి ఈ ఐటీ జోనల్ ఐటీ సెక్టర్ ఎక్కడెక్కడికి ఉన్నటువంటి ఆఫీసులు ఉన్నటువంటి ఏరియాల్లో వాహనదారులకైతే డెఫినెట్ గా ఇది ఒక హెడేక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సరిగ్గా ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్లాల్సిన సమయం కాబట్టి ఆ సమయంలో వాహనదారుల వల్ల అంటే భారీ ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున కూడా వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ అయితే పేర్కొనడం జరిగింది శివ. అయితే ఈ అకాల వర్షాల వల్ల రైతులు కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ ఉంది కదా తెలంగాణ వ్యాప్తంగా. ఏంటి ప్రభుత్వంని ఏం కోరుతున్నారు రైతులు వినోద్? అంటే ప్రస్తుతానికైతే 2 రోజుల నుంచి సడన్లీగా అంటే ఉదయం మధ్యాహ్నం అంతా ఉక్కపోత ఎండ తీవ్రతగా ఉండి సడన్లీగా సాయంత్రం పూట వాతావరణం మారి దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో అంటే భారీ వర్షం కాకపోతే భారీ ఈదురుగాలులతో వ్యవసాయదారులకి కొంత ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంది. కానీ గత 2 రోజుల నుంచి వర్షం తక్కువగా ఉండి ఈదురుగాలు భారీ దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడుకున్నటువంటి భారీ ఈదురుగాలులతో కొంత అంటే వ్యవసాయదారులకు ఇప్పటికే పంటకు దాదాపు వరి పంటకు సిద్ధమయ్యేటు వ్యవసాయదారులు ముందుగానే అలర్ట్ గా అయితే ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎలాంటి భయభ్రాంతులు లేకుండా అంటే పంటలకు సంబంధించి దాదాపు మరొక 20 రోజుల నుంచి 1 నెల రోజులు గడువు ఉంది కాబట్టి ఆ సమయంలోనే వాళ్ళకి అంటే మంచిగా ఏర్పాటు చేసుకునే విధంగా అయితే ప్లాన్ ఉంది. కాకపోతే ఈ అకాల వర్షం వల్ల అంటే భారీ వర్షాలకు ఈ 2-3 రోజుల నుంచి పరిస్థితి చూస్తున్నట్టు ఇదే కంటిన్యూగా మారితే కొంత ఇబ్బందిగా ఉంది. డెఫినెట్ గా అంటే గవర్నమెంట్ నుంచి ఇప్పటికే దాదాపు కల్లాల్లో అంటే వ్యవసాయదారులు ఇప్పటికే కల్లాల్లో వేసినటువంటి ధాన్యం ఎక్కడికక్కడ అయితే షిఫ్ట్ అయింది. కొంత దాదాపు ఒక 10-20% ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ధాన్యం కూడా దాదాపు ఈ 2-3 రోజుల్లో కూడా షిఫ్ట్ అయిపోతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్.